7 దశాబ్దాల కేరళ క్రికెట్ నిరీక్షణకు తెరపడింది. ఎప్పుడు ఫైనల్లోకి వెళ్లకుండా వెనక్కి వచ్చే మలయాళీ రంజీ ఆటగాళ్లకు ఈసారి సదావకాశం దక్కింది. 2 పరుగుల కోసం జరిగిన ఆటను తమకు అనుకూలంగా మలుచుకుంది కేరళ. ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీ ఫైనల్లోకి కేరళ జట్టు ప్రవేశించింది. తొలి సెమీస్ మ్యాచ్ లో ఇన్నింగ్స్ లో 2 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. దీంతో దాదాపు ఫైనల్లో అడుగుపెట్టే అవకాశాన్ని కేరళ కన్ఫర్మ్ చేసుకుంది. కానీ క్రికెట్ మ్యాచ్ అంతా ఒకెత్తైతే చివరి 2 పరుగుల వద్ద జరిగిన మ్యాచ్ ఒకెత్తులా జరిగింది. దీంతో మ్యాచ్ ను చూసిన ప్రజలకు గుజరాత్ బ్యాటర్ అవుట్ అయిన తీరును చూసి అందరూ ఒక్కసారిగా కంగు తిన్నారు. Has been taken. It's all happening here. They are delighted. అయితే 5వ రోజు జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. అప్పటి వరకు గుజరాత్ విజయం సాధిస్తుందని అనుకుంటున్న సమయంలో కేరళ స్పిన్నర్ ఆదిత్య సర్వాటే వేసిన ఒక్క మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. కేరళ తొలి ఇన్నింగ్స్ లో 457 పరుగులు చేయగా గుజరాత్ 455 పరుగులు ఉన్న సమయంలో స్కోర్ సమం చేయాలంటే 2 పరుగులు చేయాల్సి ఉంది. అదే సమయంలో ఆదిత్య సర్వాటే వేసిన బౌలింగ్ లో గుజరాత్ బ్యాటర్ నాగస్వాలా భారీ షాట్ కొట్టాడు. ఇక బాల్ షాట్ లెగ్ లో ఉన్న సల్మాన్ వెజ్రా హెల్మెట్ కు బలంగా తగిలి గాల్లోకి లేవడంతో స్లిప్ లో ఉన్న సచిన్ ఆ బంతిని క్యాచ్ పట్టడంతో గుజరాత్ ఆల్అౌట్ అయింది. కేరళకు 2 పరుగుల ఆధిక్యం దక్కడంతో మలయాళీ టీం సంతోషంలో మునిగిపోయారు. Take a look at that helmet right on the forehead where the Kerala emblem is there, right on that, and the emblem. రంజీ ట్రోఫీలో 74 ఏళ్ల తర్వాత కేరళ జట్టు తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్స్ మ్యాచ్ లో కూడా 1 పరుగు లీడ్ తో సెమీస్ లోకి కేరళ ఎంటర్ అయింది. జమ్మూ కాశ్మీర్ తో జరిగిన మ్యాచ్ లో కేరళ జట్టు 1 పరుగు ఆధిక్యాన్ని సాధించింది. అయితే మ్యాచ్ డ్రా కావడంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా కేరళ జట్టు సెమీస్ లోకి ఎంటర్ అయింది. దీంతో 2 మ్యాచ్ల్లో కేరళ కేవలం 1-2 పరుగుల తేడాతో ముందుకు వెళ్లింది. కేరళ క్రికెట్ టీం లక్కీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విదర్భతో జరుగుతున్న 2వ సెమీస్ మ్యాచ్ లో ముంబై ఓటమి పాలవ్వడంతో ఫైనల్ ఆశలు గల్లంతైంది. దీంతో విదర్భ జట్టు ఫైనల్లోకి వెళ్లడంతో కేరళ తలపడనున్నారు.